భగవత్ స్వరూపులైన ఎన్విరాన్మెంట్ ప్రేమికులందరికీ తెలియపరిచినదేమనగా, ఈ చెట్టు ఏం పాపం చేసింది? తను బ్రతుకున్నప్పుడే చంపేసినట్లు వేలో నరికేశారు. చూడండి, ఈ సినిమా థియేటరు మామిడిపల్లి చౌరస్తా. అంటే మనము ఎక్కడ వెళ్తున్నాము? ఆ వేప చెట్టు అండి, ఇది వేరే చెట్టు కాదు. చూడండి, ఇక్కడ రోడ్డుకు పచ్చగా పెరుగుతుంటే ఈ చెట్టు ఇక్కడ కొట్టేశారు. వేప చెట్టు చూస్తున్నారు కదా. మరి ఇది ఏం చేసింది పని? ఇది ఏం తప్పు చేసింది? అయినా నేను సమాజానికి, విశ్వానికి మంచి చేస్తాని కొట్టేసిన, కానీ కొట్టేసిన తర్వాత కూడా అవి చూడండి ఎట్లా తను ఎలా చిగురించిందో పచ్చగా. ఇప్పుడు నేను ఈ పచ్చదనం చూసి వేప పుల్లలు తీసుకున్నాను. ప్రతిరోజు నేను వేప ఆకు తినడానికి నేను ఈ మధ్యలో నిర్ణయం తీసుకున్నాను. వేప రసం కానీ, వేప ఆకు కానీ, వేప పుల్ల కానీ ఇలా చూడండి నేను తెంపుకున్నా. ఇది తెంపుకున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచనే ఈ చిన్న వీడియో. ఇప్పుడు మనము ఈ సమాజానికి, భవిష్యత్తు సమాజానికి బంగ్లాలు కట్టిద్దామా? విశ్వాన్ని నాశనం చేయించి, సృష్టిని నాశనం పట్టించి, రాళ్ళు, కొండలు, రప్పలు ఇవన్నీ చేసి ఒక కాంక్రీట్ లాగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ను తయారు చేసి మనం వెళ్ళిపోతే భవిష్యత్తు తరాలు మనకేమిస్తాయి? భవిష్యత్తు తరాలకు మనం ఏమిస్తున్నాం? హీట్ని ఇస్తున్నాం, ఆక్సిజన్ కొనుక్కొని బ్రతికేలాగా చేస్తున్నాం, వాళ్ళకు ఒక స్వచ్ఛమైన గాలిని ఇవ్వలేకుండా చేస్తున్నాం. ఇలా మనము ఆలోచిస్తుంటే ఒక వేప చెట్టు, భారతదేశ చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, కొన్ని 3-4 రకాల 5 రకాల చెట్లు ఒక బ్రహ్మాండంగా. ఎందుకంటే మన సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఏముంది అని అంటే, వేప చెట్టును భగవత్ స్వరూపునిగా, భగవంతుని అంశగా భావించి వేప చెట్టు కాడ మనము పోషవ్వ, మైసవ్వ ఇలా అన్ని దేవతలను మనము వేప చెట్టు కిందనే వెలుస్తాయి. అది మీరు గమనించే ఉంటారు. మనము మన సంస్కృతిలో కూడా వేపాకుతోని స్నానం చేయడము, మన ఏదో పండగలల్లా, మన పెళ్ళిళ్ళల్లా వేప చెట్టు దాన్ని పందిరి వేసుకోవడము, ఇట్లా రకరకాలుగా మనము మన ఇంటి ముంగట శుభసూచకంగా వేప చెట్టు పెట్టడము, ఇట్లా మనము ఎన్నో కార్యక్రమాలు శుభసూచకంగా మనం చూస్తామండి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇలా చెట్లను నాశనం చేసుకొని ఏమిటికి పనికిరాని, స్టైల్గా ఉండే పనికిరాని, పొయ్యిలకు కూడా పనికిరాని, ఏదినికి పనికిరాని ఇలాంటి చెట్లను మనం పెంచుతున్నామండి. ఇది వేప చెట్టు గురించి మనము గొప్పగా మీరు గూగుల్ మా తల్లిని అడగండి, అవి చాలా మనకు విషయాలు చెప్తుంది. అంటే మనకు ఇలా మనము ఒక చెట్టును ఇది ఇలా మనము ఒక నాశనం పట్టించి మన డెవలప్ కోసము, మన షాప్ కోసము, అరే లేని చెట్టును పెంచకండి. అక్కడ వేప చెట్టు ఉందని చూడండి, అది కూడా ఎన్నడో ఒకనాడు నరికి వేస్తారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు నేను కొన్ని ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతూ, ఇక్కడ ఇంత మంచి అడ్డ మీద, ఇక్కడ ఇది మామిడిపల్లి చౌరస్తా, ఆర్మూర్, నిజామాబాద్ డిస్టిక్ అండి. ఈ యొక్క అడ్డ మీద ఒక పచ్చదనాన్ని సృష్టించాలి, కానీ పచ్చదనాన్ని పాడు చేస్తే మనకు ఏంటంటే, ఒక వేప చెట్టు గురించి చదవండి. 20 కేజీల ఆక్సిజన్ ప్రతిరోజు ఇస్తూ, తన కాండం నుండి, తన వేరు నుండి, తన శిఖరం వరకు, శిఖరం అంటే చిగురించే ఆకు వరకు, ఆఖరికి కొన వరకు తను ఈ విశ్వానికి, ఈ విశ్వ మానవాళికి మందుగా, వేప పుల్లగా, ఆకు రసంగా, కాలు ఇరిగిపోతే కట్టుగా, తను ఒక నారగా, ఇలా ఎన్నో విధాల మనకు తను త్యాగం చేస్తున్న ఒక దేవతామూర్తి, ఒక విశ్వ చెట్టు అనుకోవచ్చు. ఎందుకు వేప చెట్టు గురించే నేను ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే, వేప చెట్టు మనకు తెలియని లాభాలు ఎన్నో చేస్తుందండి. ప్రతిరోజు వేపాకులు తినే పెద్ద మనుషులను చూడండి ఎంత ఉంటారో. ఈరోజు నేను చూడండి, ఇక్కడ చూడండి, ఇది నేను ఈరోజు
ఈ లేత ఆకు వేప ఆకు నేను తెంపుకున్నాను. దీన్ని నేను నమిలి తింటా ఇప్పుడు. ఎందుకంటే నా నేపథ్యం ఏంటంటే ఇది కూడా తీసుకెళ్తున్నా, ఇక్కడ నేర్చుకున్నా. ఇవేమో నాకు అంటే బ్రష్ చేస్తాను, అయినా వేప పుల్లను ఇవ్వడానికి వేసుకుంటా అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇది ఇరిచినప్పుడు నాకు చాలా బాధేసిందండి. కానీ ఈ ఇరిచినందుకు నాకు శిక్షగా నేను చెప్పుకోవద్దు కానీ నాకు 53 సంవత్సరాలు. 53 సంవత్సరాలు అంటే నేను 365 ఇంటూ 53 సంవత్సరాలు అంటే 19,000 చిల్లర ఏమో మనకు రోజులు అవుతుంది. ప్రతి రోజుకు ఒక చెట్టు పెంచాలని సంకల్పం పెట్టుకున్నాను. అందులో వేప చెట్లకే ప్రాధాన్యత ఇస్తాను. ఈరోజు నేను ఇక్కడ అనుకోకుండా నేను వ్యాపారంపై వచ్చాను. అనుకోకుండా ఇక్కడ ఆగడం జరిగింది. ఎందుకంటే మీకు ఆఖరిగా నేను ఎక్కువ చెప్పినట్లు అవుతుంది. ఎందుకంటే మనం దీన్ని మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ మీద ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మీద నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయబోతున్నాను. ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్, ఎక్స్, ట్విట్టరు ఇలా అన్ని మాధ్యమాలలో నేను ఒక ఎన్విరాన్మెంట్ మీద నేను కార్యక్రమాలు ఇవ్వడానికి ఒక ఛానల్ క్రియేట్ చేయబోతున్నాను. దయచేసి మీరు అందరూ నాకు సహకరించి మీరు మనందరం కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము మనము ఎన్ని కోట్ల ఇల్లు ఇచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండరో కానీ ఈ యొక్క ప్రకృతిని కాపాడి వెళ్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారని మీరు అందరూ గ్రహించండి. ఎందుకంటే నేను సిమెంట్ డీలర్గా పనిచేసినాను. సిమెంట్ డీలర్గా నాకు సిమెంటు మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది, మన అవేర్నెస్ ఉంది. ఏమని ఉందంటే మనకు ఒక సిమెంట్ జీవితకాలం 40 సంవత్సరాలండి. 20 సంవత్సరాల తర్వాత అది దినము మనం 50 ఏళ్ళకి ఎట్లయితే కృషించిపోతామో 20 సంవత్సరాల తర్వాత అది కృషించిపోతుంది. అందు గురించి మనము ఈ యొక్క మన నాశనమయ్యే ఈ బిల్డింగులు, భవంతులు, ఇలాంటి భవంతులు కట్టించిపోవడం కాదు కానీ మనము ప్రతి ఇంటి ముంగట ఎంతమంది ఉంటే అన్ని చెట్లు పెంచడానికి ప్రతి బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ నువ్వు ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటాను అనుకుంటున్నావో అలాంటి సెలబ్రేట్ చేసినప్పుడు మీరు తప్పకుండా ఒక చెట్టును పెంచుకునే సంకల్పం చేయండి. మీరు పెంచుతానంటే మేము చెట్లు ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాము. ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా టైం వస్తే మన ఇండియాలో ఎక్కడున్నా మేము వేప మొక్కలు మేము పంపడానికి, ఆ సంరక్షణ బాధ్యతల గురించి అవగాహన సదస్సులు పెట్టడానికి మేము ముందుకు వస్తున్నాము. దయచేసి వేప చెట్టుకు చాలా కష్టమేమి ఉండదు. చూడండి ఇక్కడ ఈ చెట్టు ఎలా అది అయింది. ఈ 3 చెట్లు అంటే ఈ చెట్టు స్థానంలో మనము మధ్యలో ఒక చెట్టు పెట్టాలి. ఈ చెట్టు పచ్చగుంది, ఈ చెట్టు ఇలా ఉంది. ఈ చెట్టు ఒకటే. ఈ చెట్టు ఏమో పచ్చగుంది పూలుతో. అంటే ఏమి కారణం చూడండి. అంటే కొన్ని కారణాలు ఉంటాయి చెట్టు ఎండిపోవడానికి. దానికి కొన్ని ఆధునిక టెక్నాలజీ ద్వారా దాన్ని మళ్ళీ చిగురింపజేయచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇచ్చి మనము ఇన్ని రోజులు రోజు మనకు ఎన్ని కేజీలు డాక్టర్ని అడిగితే చెప్తారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోకుంటే మనము ఎన్ని నిమిషాలు బ్రతుకుతామో, మనం ఆక్సిజన్ అందని రోజు మనకు ముక్కుకు అదొకటి పెట్టేసి మనల్ని బ్రతికిస్తారు. దాన్ని మనం కొంటాము. హాస్పిటల్లో ప్రతిరోజు దాన్ని వేలల్లో లక్షలలో బిల్ చేస్తారు పెద్ద పెద్ద హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళల్లో. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి మీరు సేదోడు వాదోడుగా ఉంటూ మన పిల్లలు ఆక్సిజన్ కొనకుండా ఆనందంగా జీవించడానికి మనం కంకణబద్ధులమై మనము ఆ పిల్లలకు మనం ఒక రుణం ఉన్నాం అనుకోవాలి. ఎందుకంటే ఇది మన పిల్లలకు రుణం ఉన్నట్లు. ఆ రుణాన్ని తీర్చుకొని పోవాలి. వాళ్ళని కన్నాం కదా, వాళ్ళు బ్రతకడానికి కూడా మనము అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కానీ అసలైంది
అసలైన ఆక్సిజన్ కానీ, ఈ వాతావరణం చల్లగా ఉండటానికి కానీ, వర్షం పడడానికి కారకమైన చెట్లను కానీ మనం కొట్టేస్తున్నాం కానీ, ప్రతిదాన్ని మనము కొడుతున్నాము కానీ నరికేస్తున్నాం కానీ పెంచడం లేదు. నరకడం ఎక్కువైంది, పెంచడం తక్కువైంది. దయచేసి ఇది ఏదో ఒకరు నేను ప్రధానమంత్రిలో, మంత్రిలో, అధికారులు చేస్తే కానీ పనండి. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క మన యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ యొక్క ఆలోచన విధానాన్ని కామెంట్స్ రూపంలో మాకు చెప్తారని మనస వాచ త్రికరణ శుద్ధిగా తమందరిని కోరుతున్నాను. ఇంకొక ఆఖరిగా దయచేసి టైం తీసుకొని జీవిత కాలంలో ప్రతి వ్యక్తికి మీకు నేను బహుమతిగా పంపడానికి నేను ముందుకు వస్తున్నాను. మీరు ఈ యొక్క గీతా మకరందము అనే ఈ యొక్క శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు ఇది చూడండి. ఇది మీరు తప్పకుండా చదవాలి. జీవితము సార్థకత చేసుకొని ఈ భగవంతుడిచ్చిన ఎన్నో జన్మల తర్వాత ఇచ్చిన ఈ యొక్క జన్మను సార్థకత చేసుకుంటానికి ఈ యుగంలో మనము ఆనందంగా జీవించాలంటే తప్పకుండా అది మనకు అవసరమై ఉన్నది. కాబట్టి దయచేసి మీ యొక్క అమూల్యమైన సందేశాలను మాకు ఇవ్వండి. తప్పకుండా ఆ యొక్క గ్రంథాన్ని చదవవలసిందిగా కోరుచు ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.